భాగవత అమృతాన్ని పంచిపెట్టినటువంటి కపిలవాయి చిత్రమారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. వారిని సన్మాన వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ వారి ధర్మపత్ని శ్రీమతి వాణి గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో రాజుగారితో పాటుగా రాజుగారి సోదరులు ఇక్కడికి ఇచ్చేశారు. లక్ష్మీనారాయణ గారు, బాబ్జీ గారు, రాంబాబు గారు, వారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతుంది. రాజుగారి కుమారులు అలాగే కుమార్తెలు గమని సుబ్బారెడ్డి, చంద్రబాబు కుమార్, తణుకు పట్టణంతో నాకున్న సంబంధానికి ఘనపాటి గారు, శివఘనపాటి గారు సాక్షాత్ వేద స్వరూపులు. వారి తరఫున శివఘనపాటి గారు చెప్పారు. చదువుతుండండి. ఇది వాళ్ళ పిల్లలకి పంపుకుంటారట, అందుకని ఆవిడ తీయమన్నారు. నాకు సరిగ్గా రాదని కూర్చోండి. इंद्रियं वेद्यं निरघ्नन् तत्सवर्णकमहिरण्यमभवत् यद्ब्रह्मन् तत्तथाति इन्द्रियस्य वेद्यस्यानिर्घाताय शतमानमभवति शतक्षरः शतायुः पुरुषशतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुर्वै हिरण्यम् आयुष्या एवैनमभ्यदक्षरन्ति तेजो वै हिरण्यं तेजस्या एवैनमभ्यदक्षरन्ति वर्चो वै हिरण्यं वर्चस्या एवैनमभ्यदक्षरन्ति राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः तन्द्वा सत्येन परिषिञ्चामीति सायं परिषिञ्चति सत्यं तत्त्वेन परिषिञ्चामीति प्रातः अग्निर्वा अतम् असावादित्यः सत्यम् अग्निमेवतादित्येन सायं परिषिञ्चति अग्निना नित्यं प्रातः सह यावदहो रात्रे भवतः तावदस्य लोकस्य नार्धन्नरिष्टिः नान्दोमपर्यन्तोऽस्ति यस्यैवं विदुषो अग्निहोत्रं जुह्वति योचेन देवं वेद शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति చిన్నపిల్లలు వచ్చి ప్రార్థనా గీతం పాడమంటేనే వెనక ముందు ఆడించేస్తారు. ఆ వయసులో వచ్చి చక్కగా అంత అద్భుతంగా పాడారు. శివగారు, గిరగవరం వేదపండిత గణపతి గారు, వారు కూడా సత్కారం చేస్తున్నారు. వారి కుమారుడు వచ్చి పాల్గొపాలకృష్ణ గారు వచ్చి 100 సంవత్సరం చేస్తారు.